ఓం ప్రేమసూత్ర భూమిక. గురువారం పారాయణ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రాధాకృష్ణ పరబ్రాహ్మణే నమ. శ్రీ సాయినాథాయ నమ. సాయి బ్రహ్మానందరసం, సాయి నామ సుధారసం, సాయి పాదాంబుజరసం పిబజిహ్వే నిరంతరం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని, అధర్మానికి వృద్ధి అవుతుందో అప్పుడప్పుడు నేను నాకు నేనుగా సృష్టించుకొందును, అనగా ఈ శరీరమును ధరించి అవతరించుచుందును అని తెలిపిన రీతిగా దేశకాలమాన పరిస్థితులను అనుసరించి సాయి అను నామమున ఆ పరాత్పరుండు సాధు పురుషుడై మానవాకృతిని ధరించి జగత్ కళ్యాణం అనుకూర్చెను. అట్టి శ్రీ సాయి చరిత్రను అధిక జ్ఞానము లేకున్నను, భాషా పాండిత్యము లేకున్నను ఎరింగినంత దనుక దెల్ప భగవదాజ్ఞానుసారము పూనుకొంటిని. సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు జవాబు ప్రస్తుతం ఎవరికి తెలియదు. రామావతారమనగా కౌసల్యా దశరథుల తనయుడనియు, కృష్ణావతారమనగా దేవకీ వసుదేవుల నందనుడనియు పురాణ ఆధారముగా విదితమైన విషయం. కానీ ఇచ్చోట శ్రీ సాయినాథుడు అయోని సంభవుడు. సదాచార సంపన్నులైన లక్ష్మీ హరికృష్ణ సాఠే అనడి బ్రాహ్మణ దంపతులు మహారాష్ట్ర దేశమునందు ఒక గ్రామమున ఉండిడివారు. వారికి సంతానము కలిగి ప్రతి ఒక్క సంతానము నష్టపోవచుండేటచే మనఃక్లేశముతో ఆ దంపతులు నిరంతరము దుఃఖించుచుండెడివారు. ఇటుల వారికి 11 సంతానము కలిగి కూడా ఏ ఒక్కరును దక్కకపోవుటచే జీవితాశను వీడి తమ అసువులను బాపుకొన సంకల్పించి అరణ్యముల పడిపోవచ్చు ప్రాయోపవేశమునకు గడంగి అసువుల బాయ నిశ్చయించి ఒక వట వృక్షమును గాంచి దాని కింద ఉపవిష్టులగుటకు సంకల్పించి ఆ వృక్షతలమున గల ఎండుటాకులను ఒక పక్కకు ప్రోగు చేసి అచ్చోట ఆసీనులగుటకు సిద్ధపడుచుండా వారికి సమీపమున పసిపాపని రోదనము విననయ్యి. అంతా వారలా రోదనము వచ్చు దశ పరికింప తమ స్వహస్తములతో ప్రోవిడిన ఆ వటపత్రముల యందు దేదీప్యమానముగా వెలుగొందు పసిపాప వీనికి గోచరించెను. వారలు ఆ పాపను గాంచి అచ్చెరువొంది సాక్షాత్ ఆ భగవానుడే తమపై కరుణించి ఈ పాపను ప్రసాదించనని భావించింది. బ్రహ్మానందముతో ఆ లక్ష్మి మాతృమూర్తి అయి ఆ బాలుని ఒడిలోకి తీసుకొనిను. ఆ బాలుని కొని అచ్చోటు వీడక అచ్చటనే ఆవాసం ఏర్పరచుకొనిరి. బాలుడు హరి లక్ష్మీలకు కనిపించిన దినము హేవిళంబనామ సంవత్సర చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రయుక్త గురువారం, అనగా క్రీస్తు శకము 26/3/1836 గురువారం కాన శ్రీరామనవమి దినమే శ్రీ సాయి జన్మదినముగా భావించబడుచున్నది. కొలది కాలమునకు ఆ స్థలమునందు మరికొందరు వాసస్థలములను ఏర్పరచుకొనిరి. పసిపాపుడు పత్రిపై దొరికిన స్థలముగాన ఆకు గ్రామము పత్రి గ్రామము అని ప్రసిద్ధి నందు ఆ హరి లక్ష్మీలు ఆ బాలుని అల్లారు ముద్దుగా వానితోడిదే లోకముగా భావించి సాకుచుండిరి. ఆ బాలును కూడా దినదిన ప్రవర్ధమానుడై పసితనముల పరువముల బాల్యక్రీడల తేలుచు వారి ఆనందభరితుల ముగ్ధుల గావించుచూ ఉండేవాడు. ఇటుల 3 సంవత్సరముల ప్రాయంపు వాడయ్యే. ఇటులుండి అకస్మాత్తుగా ఆ బాలునికి గ్రహణి వ్యాధి సోకినది. అంతా హరిలక్ష్మీలు తల్లడిల్లి అనేక ఔషధములు వాడిరి. కానీ కొంచెమైనను వ్యాధి నయము కాదయ్యే. పాపడు అంతకంతకు క్షీణింపదొడంగి. ఆ తల్లిదండ్రులంతటా మనస్థిమితము లేని వారలై చేయునది లేక భగవంతుని శరణుజొచ్చి బాలుని ఎటులైనా కాపాడమని పరిపరి విధంబుల ప్రార్థింపదొడంగిరి. అంతలో వారి గృహ ప్రాంగణమున ఒక మహమ్మదీయ ఫకీరు అల్లా నామస్మరణ కావించుకొనుచు భగవత్ ప్రేరితుడై వీరి వాకిటముంగల ఆ బాలుని భిక్షగా తనకిమ్మని వేడుచు నిలిచి ఉండుట గోచరించెను. వారలు అన్యమనస్కులై ఉండుటచే ఆ ఫకీరుని గుర్తింపక అటుల దృష్టి లేని వారలే శూన్యములో గాంచుచు కూర్చుండిరి. అంతలో ఆ బాలుడు ఆ ఫకీర్ వైపుకు చేయి చాచుచు ఫకీరు దరికి పోదునని సైగ చేయదొడంగెను.
ఆ ఫకీరియం కూడా ఆ బాలుని తన దానికి తెమ్మని ఆ దంపతులను పిలిచెను. అంతా ఆ దంపతులు భగవానుడే బాలుని వ్యాధిని పాప ఫకీరు రూపమున అరుదించెనని భావించి ఆ బాలుడు నిరోగి యగునని ఎంచి ఆ పాపని ఫకీరు వద్దకు కొనిపోయేది. వారల మనమున కుందుచు ఇంతదనుక తమ వద్ద పిల్లలు బతకలేదని భగవదనుగ్రహము చే లభించెనని సంతసమనున్న ఈ పాపనికి కూడా ఉత్పాతము వాటిల్లెనే గని ఏరి దరినైనా బతికి బట్టగట్టినా గాంచవచ్చునని చింతించుచుండిరి. అంత ఫకీరు ఆ బాలుని వారి దరి నుండి తీసుకొనెను. అంతా బాలుని రూపురేఖా విలాసములందు రోగము వెనుదిరిగిపోయిన లక్షణములు గోచరించే. అంతా ఫకీరు ఆ బిడ్డను తనకిమ్మని తన దరిని క్షేమంబుగా ఉండగలడని వారి దరినేయున్నా తక్కుట కష్టమని తెల్ప వాడు పరిపరి విధములా యోచించి ఆ బిడ్డ బతుకుటయే ముఖ్యమని ఎంచి కడుపు శోకమును అణంచ శక్యము కాకుండునెను ఆ ఫకీరునకు ఆ బాలుని ఒప్పగించిరి. అంతా బాలుడు రోగ లక్షణములు పూర్తిగా కోల్పోయిన వాడై తేజస్సు నుండి తల్లిదండ్రులకు ఆనందమును కలుగచేసెను. ఆ ఫకీరు ఆ బాలుని కొని వారలకు ధైర్యము చెప్పి చింతింపవలదని ఆ బాలుడు వృద్ధిలోకి రాగలడని తెలిపి తన వీటికి అరిగెను. ఆ ఫకీరు ఆ బాలుని తన గ్రామముకు మన్వత్కి కొనిపోయి తన గృహిణికి అప్పగించి అతి జాగరూకతతో సాకమని తెలిపే. అటులా ఆ ఫకీరు ధరిని 5 వత్సరములు సుఖంబుగా పెరిగే. ఆ బాలుని సంశ్లేషమున సాంగత్యమున ఆ ఫకీరు నిత్య నూతన ఉత్సాహములతో తేజోవంతుడై నెగడుచు ఆనంద సాగరమున ఓలలాడుచు బ్రహ్మానందమున మునుంగుచు ఉండేడివాడు. అటులా పూర్ణ జ్ఞానుడై ఆ బాలుని ఆ పరమాత్మయగు అల్లాయే అని గుర్తించిన వాడయ్యే. గత స్మృతులు కలిగి తనకు అవసాన దశ ప్రాప్తమయ్యనని గుర్తించి తన భార్య జిజియాబాయిని చేరపిలిచి తనకు అవసాన దశ సమీపించెనని తాను శరీరము వీడిన తదుపరి ఆ మృత గళేబరమును సమాధి చేసి పిదప ఆ బాలుని కొని సమీపమున గల సేలువాడి గ్రామంబునకు చెనుమనియు అచ్చోట గోపాలరావు దేశముఖియమవు ఇప్రుండు అగు జమీందారుడు కలడు. అతడు అధిక ప్రజ్ఞాశాలి తపస్సంపన్నుడు. అతడి బాలునికై వేచి ఉన్నవాడు. అతడి బాలుని గుర్తించి దరిచేర్చుకొని పెంచి పెద్ద చేయును. నీకును అతడు భృతి ఏర్పరచును అని చెప్పి అసువుల వీడి. అంతా ఫకీరు భార్య భర్త అనుజ్ఞ మేరకు అంత్యక్రియలు సల్పి ఆ బాలుని గొని సేలివాడి గ్రామమునకు చెనెను. అచ్చోట గోపాలరావు గృహమును కనుగొనొచ్చు ఆ ప్రాంగణమున నిలువంబడే. అంతలో ఆ ప్రాంగణమునకు లోనుండి గోపాలరావు అరుగుదెంచి ఆమె ధరిని గల ఆ బాలుని గాంచి అమిత ఆనందమున చేతులు చాచి ఆ బాలుని పిలుచుచు వానికై వేచి ఉంటే నేను బలికెను. అంతా ఫకీరుని భార్య తన మగడు తెలిపిన చందంబుననే అన్నీ సంభవించుటకు అచ్చెరు ఉంది ఆ బాలుని ఒప్పగించే. అతడును కూడా ఆ బాలుని అక్కువను చేర్చుకొని ఫకీరు భార్యకు తన గృహమునందు వసతిని ఏర్పరిచి జీవిత శేషము గడుపుటకు వలయు ఏర్పాటులను గావించెను. అటులా ఆ బాలుడు గోపాలరావు దేశముఖుని గృహంబున పెరుగుచుండెను. గోపాలరావు శ్రీ వెంకటేశ్వర ఉపాసకుడు. అందుచే ఆ ఊరి వారెల్లా ఆయనను వెంకుస అని పిలుచుచుండెడివారు. అతడు ఆ బాలుని తన కంటి వెలుగు వలె గాంచుచు దినమంతయు తన సమీపమున ఉంచుకొని కాపాడుచుండెడివాడు. అతని ధరిని మరికొంతమంది శిష్యులు గలరు. అతనికి ఖండేరావును మనుమడు కలడు. ఇతడు అతని తదుపరి ఆ జమీనుకి వారసుడు. వెంకుస అందరికంటే ఈ బాలుని అతి ప్రేమతో గాంచిచుండుటయే కాక ఆహార విహారములందే కాకుండా జమీను వ్యవహారములందు సైతము ఎడతెగక విడివడక ఉండేవాడు. ఇయ్యది శిష్యులకు బంధువర్గములకు జమీనునందలి వారలకు ఈర్ష్యాజనితమయ్యను. బంధువర్గమునకు తదుపరి జమీందారుడు కావలసిన ఖండేరావును విడిచి ఈ బాలునితో ఉండుట, ఆ జమీను వ్యవహారములందు కూడా మనుమని విడిచి ఉండుట వారలకు కంటకమాయెను. ఎటులైనా ఆ బాలుని తొలగించిన ఆ ప్రేమ మనుమడగు ఖండేరావుపై ఉంచునని జమీను వృద్ధి కాగలదని యోచించి రాజకీయ కుట్రలు సాగించిరి. తత్ఫలితముగా జమీనునందు రవరవలపుడమి. జమీందారుడు సత్కుల సంజాతుడు, విప్రుడు, శాస్త్రకోవిదుడు, హైందవుడు. బాలుడు ఒక అనాథ బాలుడు, మహమ్మదీయుడు, నిరక్షర కుక్షి.
హిందువులు ఇట్లు భావింప మహమ్మదీయులు తమ వర్ణస్థుని హిందువుల్లో కలుపుతున్నారని, మహమ్మదీయ మతము మంటగలిసిపోతున్నదని భావించిరి. కానీ హిందువులకు మహమ్మదీయులకు ప్రభుడు గోపాలరావు అందరినీ సమతతో గాంచువాడు, ప్రేమ స్వరూపుడు, దయాశాలి, పరమేశ్వర భక్తుడు. ఎవరి మత ధర్మ ఆచారములు అనుసరించి వాళ్ళని ప్రోత్సహించి సహకార్యగువాడు, విశ్వాసపరుడు, కరుణాళుడు, శాంతస్వరూపుడు. కాన గోపాలరావు యందు మాన్యతా పూజ్యతా భావము గలవారు, బాలుని యందు ద్వేషము గలవారలై అతన్ని తొలగించ ఏకోన్ముఖులై ఉండిరి. తత్సమయానికి వేచి ఉండిరి. శిష్యులకు ఆ బాలుని ఔన్నత్యము నిదర్శనపూర్వకంగా పరీక్షామూలకంగా గుర్తింపజేయుటచే వారలు సమాధానపడిరి. కానీ బంధువులు వారి ప్రేరితులైన ప్రజలు ఈర్ష్యాళువులై ఉండిరి. ఇటులా జరుగుచుండ ఆ బాలుడు 20 సంవత్సరముల వాడయ్యను. ఒక్క దినంబున గోపాలరావు ఆ బాలుని కొని సమీప అరణ్యానందు చాతుర్మాస దీక్షకై కొనిపోయాను. అదే అదునని గోపాలరావు కుటుంబీకులు కొందరు దుండగులు ననిపి ఆ బాలుని కడతీర్చమని తెలిపిరి. గురు శిష్యులు ఒక్కచో విశ్రమించిన సమయమున ఆ దుండగులలో ఒక్కండు ఒక రాయిని బాలుని శిరస్సునకు తగులనట్లు వేశాను. అంతా గోపాలరాయుడు దానిని గాంచే. అంతా ఆ రాయి ముందుకు పోక గాలిలో అటులనే ఆగి తదుపరి కింద పడి వెంటనే మరొకడు ఒక ఇటుక రాయిని రువ్వే. అది ఆ బాలుని శిరస్సునకు తగులరాగా తన శిరంబు నడ్డునిడి శిష్యునకు తగులవలసిన దెబ్బ తాతిని శిష్యుని రక్షించే. గాయము తగిలిన చోట తన వస్త్రముని చించి రక్తము చిందకుండా తలకు కట్టి గాయపరిచిన ఇటుకను కొని శిష్యుని తీసుకొని అచ్చోటు వీడి కొంత దూరము చని ఒక వృక్షతలమున కూర్చుండే. ఆ బాలుని తొడపై గోపాలరాయుడు గాయము తగిలిన శిరము నుంచి ఆ బాలునికేమియో తెలుపుచున్న సమయంబున ఆ ప్రాంతమునే గల హుల్లాయను లంబాడివాడు ఒక గొడ్డుపోయిన కర్రి ఆవును తోలుకొనుచూ పోవుచుండెను. అది గాంచి ఆ గోవును తెమ్మనేనే. అంతా ఆ హుల్లా ఈ ఆవు పాలియదనెను. ఇది తమకెందులకు అని అడుగా, కొంచెము పనిగలదు, ఏది గాంతున్నని వేంకుసా లేచి దాని వెన్ను చరిచి పాలు దీయ పాలు అరుగుదెంచెను. అంతా ఆ బాలుని దోసిలి పట్టుపను పలికి దోసిలి నిండా పాలు పితికి ఇవి త్రాగువేయమని ఉమ్మారు తాగించి, ఇది జ్ఞానామృతం, త్రిమార్గములా నీవు చరించి వాటికి అతీతముగా ఉందువని తెలిపే. ఆ హుల్లాను, నీ గోవును నీవు కొనిపొమ్ము, నిత్యము అది పాలనీయగలదని తెలిపి అనిపెను. ఆ బాలునికి తెలిపి యొసంగవలసిన రహస్య విద్యను యొసంగి తలకు గట్టి గుడ్డపేలికని గాయపరిచిన ఇటుకను ఇచ్చి, వీటిని భద్రపరచుము. ఇటుక పగిలినా నీవు నీ భౌతిక శరీరమును వీడు సమయం ఆయనని గుర్తింపమని పశ్చిమ దిశ వైపు మార్గము చూపుచు అటు వెడల నియోగించను. తనకిక పృథ్విని వీడు సమయం ఆసన్నమాయనని తెలిపి ఆ బాలుని అనుపుచుండ గాయపరిచిన ఇటుకరాయిని విసిరినవాడు వెంటనే మృతుండగుటచే ఆ దుండగులు ఆ మృత కళేబరమును కొని తపస్సంపన్నుడగ వేంకుసాదరికి కొని వచ్చి తాము చేసిన పనికి పశ్చాత్తాపులై అతనిని బ్రతికింపమని పాదములంటి వేడిరి. అంత వేంకుస, నాయనలారా, నా ధరిని ఏ శక్తియును లేదు, అంతయు అతని అందగలదు, అతనిని ప్రార్థింపుడన అందరూ ఆ బాలుని వేడిరి. అంతా ఆ బాలుడు తన గురు పాదధూళిని తీసుకుని ఆ మృత కళేబరమునపై నిద్ర మేల్కాంచిన రీతి ప్రాణములు రాగా అతండు లేచే. అంతా ఆ గురుండు ఆ బాలుని ఆశీర్వదించి యథేచ్ఛజనానుజ్ఞను సంగి తదుపరి వేంకుస తా శరీరము విడుతునని ఆ శరీరమును ఒకచో సమాధి చేయుమని తెలిపి తదుపరి విధుల శిష్యులకం తెలిపి శరీరము వీడే. ఆ వేంకుసాకు అంత్యక్రియలు చేసిన చోట వెంకటేశ్వర స్వామి విగ్రహము బయల్పడుటచే వేంకుసా తెలిపిన చొప్పున అచ్చోటని ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసిరి. అదే వెంకటేశ్వర నిలయం, వేంకుసా సమాధి. ఆ బాలుడు గురుడు తెలిపిన చందమున పశ్చిమాభిముఖుడై చని గోదావరి దాటి అడవులంబడి ఒక కుగ్రామ సమీపస్థలికి అరుగుదెంచెను. అచ్చోట ఒక వేప వృక్షము కలదు. ఆ వృక్షతలమున ఒక శిల, ఆ శిలపై కదలక మెదలక అటులనే దివారాత్రములు ఉండుచుండెడివాడు.
ఆ గ్రామస్తులు ఎంత పలుకరించినను పలుకక ఏమీయూ తీసుకొనక యూరక ఉండేవాడు. ఆ ప్రజలు ఇతనిని ఏ బాలసన్యాసియో అని అతని ముఖ వర్చస్సును చూడ ముగ్ధులగుచు అతని దేశ నామాదులకై అతనిని విసిగించుచుండెడివారు. కానీ ఆ బాలుడు ఏమీయూ పలుకక నిరంతర ధ్యాన నిమగ్నుడై ఉండేవాడు. అతనిని గాంచిన వారెల్లరూ అతన్నొక మహాయోగి పుంగవుడని మాత్రము తలచుచుండెడివారు. అతని రూపురేఖలను గాంచి మంత్రముగ్ధులగుచుండెడివారు. ఒకనాడు ఒక వ్యక్తి ఖండోబా అంటే వీరభద్రుడు ఆవహించ ఆ ఊరి వారెల్లరూ ఈ బాలుని విషయమై ప్రశ్నించి అంత ఒక పలుగు పారను కొని ఈ స్థలమున త్రవ్విగాంచుడని బలికే. అంత వారలు త్రవ్వగా ఒక భూగృహ ద్వారము గోచరించినది. దానిని అనుసరించి వారలు చనిగాంచగా ఒక విశాలమైన గది, అద్దాని అందొక బల్ల, జపమాలలు, యోగదండము, ధ్యానాదులకు ఉపయుక్తంబులకు ఆసనాధికములు, 2 అఖండ దీపములు గోచరించినవి. అవి గాంచి వారులు ఆ బాలునివి ఏమి అని అడిగిరి. అంతా బాలుడు అది తన గురుస్థానమనియో అందు తన గురుదేవులు తపోనిష్టయందు ఉండెడి వారని తెలిపి మిన్నకుండెను. అంతవారలు దానిని యథారీతిగా కప్పి తమ తమ నెలవులకు జనిరి. కానీ అతనిని వివరములకై విసిగించుచుండెడివారు. ఇటునుండా ఉన్నట్లుండి ఆ బాలుడు అచ్చోటు వీడిచనే. అది క్రీస్తు శకము 1857 సంవత్సరం. ఆ గ్రామం పేరు షిరిడి. ఆ షిరిడి గ్రామమును వీడి పరాత్పరుండగు ఆ బాలుడు ఆసేతు హిమాచల పర్యంతము 14 వత్సరములు పాదచారి అయి పర్యటన గావించెను. అనేక రూప నామముల విడివిడిగాను ఒకే పరిని ధరించుచు అనేక మహాత్మ్యుల లీలల బోధల అద్భుతముల గావించుచు బాబాయని పిలువబడుచు అనేకులకు అనేకార్థములను నొసగుచు అనేకులను ఉద్ధరించుచు ఉన్న చోటు నుండక బాలుని వలె, సన్యాసి వలె, స్వాముల వలె, యతీంద్రుల వలె, ఫకీరు వలె సంకల్పమును ఈడేరా చరించి ఇటుల క్షేత్రముల తీర్థముల పునీతము గావించుచు అనేకులకు పరిచయమాయను. రాజాధిరాజులు మొదలు ఫకీర్ల వరకు అందరితో కలిసిమెలిసి మెలంగెను. కొంకణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, ఓఢ్ర, కళింగ, తమిళ, సౌరాష్ట్ర, పాంచాల, మలయాళ మొదలుగా గల దేశముల భద్రాచల, శ్రీశైల, శ్రీకాళహస్తి, తిరుమల, కంచి, మధుర, పండరి, ధనుష్కోడి, త్రయంబక, నాసిక్, అమరకంటక్, ఉజ్జయిని, అలహాబాదు, కాశీ, అయోధ్య, కాశ్మీరము, ఋషికేశము, రజతగిరి మొదలుగా గల క్షేత్రముల పునీతులు గావించుచు అనేకులకు అనేక విధములుగా పరిచయుడయ్య. వారలు వీరి అద్భుత ఆశ్చర్య లీలల మహిమల ఆగత అనాగతముల తెలుపువానిగా ఎరింగి గాంచి బాబా అని, తండ్రి అని సంబోధించెడివారు. ఇటుల చరించుచు అనేక నామరూపములు ధరించినను చేత ఎల్లప్పుడూ అంటే సటకాను ధరించే ఉండేవాడు. ఒకనాడు 20 వత్సరముల ఫకీరుని వలె ఒక అడవి యందు ఒక చూత వృక్ష తలమునందు విశ్రమించెను. అత్తరి ఒక వ్యక్తి ఖిన్నవదనుడై భుజముపై గుర్రపు జీను వైసుకుని ఆ దారిని వచ్చుచుండెను. 20 సంవత్సరముల ప్రాయంబున గల ఫకీరుని వలె గోచరించుచు చిన్న సటకా చేతనిడుకుని వృక్షఛాయనున్న ఆ బాలుని దరికి అరుగుదించెను. అంత ఆ బాలుడు అతనిని వివరములడుగా తన గుర్రము మిక్కిలి శ్రేష్టమైనది, వెలగలది, 6 మాసములై తప్పిపోయినదని దానిని వెదికి వేసారుచుంటినని చెప్పి దుఃఖించే. అంతా ఆ బాలుడు ఆ పక్కనే గల వాగుదరిని కలదు చనిగాంచుమని పలకగా ఆ వ్యక్తి చనిగాంచే. అచ్చోట తన హయము పచ్చిక మేయుచుండుటగాంచి సంభ్రమాశ్చర్యములతో దానిని పట్టి బాలుని దరికి అరుగుదించెను. ఆ బాలుని గాంచి మీరలు మహానుభావులు, దివ్య జ్ఞాన సంపన్నులు, పలుసార్లు ఈ తావులి అందు వెతికితి గాని కాంచలేకపోతుని అని పలికి అమిత ఆనందభరితుడై సలాము చేసి చెంత చేరి కూర్చుండి ముచ్చటింపదొడంగే. అతని నామము చాందు. అతడు ఒక గ్రామమునకు పటేలు కాబట్టి అతనిని చాంద్ భాయ్ పటేలు అందరు. ఆ బాలుడు చిలుము తాగుటకు చిలుము గొట్టమును తీసెను. దానికి నీరు నిప్పు కావాలి. చిలుము గొట్టమునందుకు పొగాకు నుంచి కూరి సిద్ధం చేసెను. తదుపరి తన సటకాను నేలపై గుచ్చగా నీరు అరుగుదించెను. రెండవసారి కొట్టగా అగ్ని అరుగుదించింది. దాంతో చిలుము సిద్ధపరిచి తాగ మొదలెడెను.
ఇది అంతయుగాంచుచున్న చాంద్భాయ్ పటేలు అమిత ఆశ్చర్యము అద్భుతము నొందినవాడై ఈ బాలుండు మానవ మాత్రుడు కాడని మహాయోగి పుంగవుడై ఉండు నోపునని గ్రహించి ప్రణమిల్లెను. అంతా బాలుడు అతనికి చిలుము త్రాగనిచ్చెను. ఆ దానిని ప్రసాదము వలె గ్రహించి త్రాగెను. ఇటుల ఇరువురు చిలుము తాగుట ముగియగానే తను తోడ తన గృహము కరుగదించి తమను తమ గృహమును పావనంబనర్ప వేడెను. అంతా బాలుడు అంగీకరించి అతని వెంట వాని గ్రామమున కరిగే. అంత చాంద్పాటిల్లు తన బావమరిది కుమారుని వివాహానికి తమతో రమ్మని బాలుని కోరాను. వీరున్నది ధూప్ గ్రామం. ఇది ఔరంగాబాద్ జిల్లా యందు కలదు. అట నుండి వీరెల్లరూ పెండ్లి కుమార్తె గ్రామమగు షిరిడి చెనిరి. షిరిడి కోపర్గాం తాలూకా అహ్మద్ నగర్ జిల్లా యందు కలదు. షిరిడి గ్రామమున ఖండోబా ఆలయ ప్రాంగణమునందు పెండ్లివారు బండ్లను దిగిరి. బండ్ల నుండి దిగుచున్న పెండ్లివారిలో ఈ బాలునిగాంచి స్వాగతమీయన అరుదించిన వారిలో ఖండోబా మందిరపు పూజారియగు మహల్సాపతి దయచేయి సాయి, నీకు స్వాగతం సుస్వాగతం అని బలికి. సాయి అన పరమాత్మ. ఆ మహల్సాపతి పూర్వ సుకృతమేమో. అతడు ఈ బాలుని భగవంతునిగా గుర్తించి బాహ్యమునకు గోచరించని మహాశక్తి ఇతని అంతరంగమున స్ఫురించి తన జ్ఞాన నేత్రంబున గాంచి తన అనుభూతికి సార్థకత చేకూర్చుకొనుచు పరమాత్మ రమ్ము అని పిలిచెను. నాటి నుండి ఆ బాలుడు సాయి అను నామమున ప్రసిద్ధి నొంది. లోగడ దేశాటన సమయమున పరిచయస్తులు వీరిని బాబా అని సంబోధించడివారు. ఇటుల సాయి, బాబా అని పేరులు సార్థకమయ్యి బాబా షిరిడీ తిరిగి వచ్చి సాయి నామంతో క్రీస్తు శకం 1871 సంవత్సరం నుంచి సమాధి పర్యంతము అన 15/10/1918 వరకు అచ్చటనే ఉండెను. సాయిబాబా షిరిడీయే తన స్థిర నివాసముగా ఏర్పరచుకొనెను. ఆ గ్రామమున పాడుపడిన మసీదు ఒకటి కలదు. అందు నివాసం ఏర్పరచుకొనిరి. దానికి ద్వారకామాయి అని పేరిడెను. సాయిబాబాకు పూల మొక్కలు పెంచుటానగా అత్యధిక ప్రీతి. బంతి, గన్నేరు, నిత్యమల్లె, మల్లె మొక్కలు తెచ్చి నాటి నిత్యము తానే స్వయంగా వాటికి నీరు తోడి పోషించుచుండెడివాడు. నిత్యము 2 కుండలను తన భుజంపై నిడుకొని దూరమున గల బావి నుంచి నీరు కుండల నిండా చేది తెచ్చి మొక్కల పాదులు యందు పోయిచుండెడివాడు. నీరు పోయిట ముగియగానే వాటిని ఆ వేప చెట్టు కింద ఉంచెడివాడు. అవి మరునాటికి విచ్చి ఉండేవి. తాత్యానున్న అతడు వాటికి బదులు 2 పచ్చి కొత్త కుండలు తెచ్చి ఇచ్చేడివాడు. తాత్యా సాయిని ఆశ్రయించిన భక్తులలో భగవంతుడే ఈతడు అని గ్రహించిన వారల్లో ఒకడు. సాయిబాబా ఎవరు, ఏ మతస్థుడు అని సందేహము అందరికీ కలిగేది. మహమ్మదీయుని వలె గోచరించేడివాడు. అటులనే నిశ్చయింతమనిన చెవులకు కుట్లు ఉండేటివి. తులసి వనమును పెంచెడివాడు. నిత్యము దీపములు వెలిగించి ఆనందించుచుండెడివాడు. ఘంటారావమనిన ప్రీతి ఘంటానాదము చేసేడివాడు. శంఖనాదము గావించెడివాడు. ధుని అనగా హోమగుండము ఎల్లవేళలా నుంచెడివాడు. దుస్తులు మహమ్మదీయ ఫకీరు వలె అంగీ తలకు గుడ్డ చుట్టి దాని కొసలు భుజముపై వేలాడవేచుకొనిడివాడు. మసీదు నందు నివాసము. వేషభాషలను బట్టి ఏ మతస్థుడో ఏరికి తెలియ శక్యము కాదు. అల్లా మాలిక్ అని పలికెడివాడు. వీరి సేవ చేయుటకు బాయిజాబాయి అనే ఆమె నిత్యము అరుగుదెంచెడిది. బాబా భిక్షాటన నుంచే జీవించెడివాడు. ఒక జోలి, ఒక తంబిరేలు డొక్కు భిక్షా పాత్రలు గాకొని మధ్యాహ్న సమయమున భిక్షకై వెడలి తెచ్చినవన్నీ కలిపి మసీదు నందు గల ఒక కుండి యందు ఉంచెడివాడు. ఆ మట్టి పాత్రలో నుంచి తాను కొంత తీసుకొని తిని మిగతాది కుక్కలు, పిల్లులు, పక్షులు మొదలుగా గల జీవరాశులకై విడిచెడివాడు. ఆ స్థలమును శుభ్రపరచువారు సైతము అందుగల భోజన పదార్థములు వలసిన వాటిని గైకొనిడివారు. సర్వజీవరాశి సాయికి సమానమే. సర్వ మతములను సమతతో గాంచెడివారు. సర్వం బ్రహ్మమయం అనేడివారు. దేనిని వేటిని కూడా ద్వేషించెడివాడు కాదు. బోధించినప్పుడెల్లా హిందువుల శ్రీరాముడు, మహమ్మదీయుల రహీమ ఒక్కడే అని తెలుపుచుండెడివారు. అనునిత్యము ప్రేమ, దయ, భక్తి, విశ్వాసములను ఈ 4 గూర్చే తన దరికి అరుగుదించిన ఆశ్రితులకు, భక్తులకు తెలుపుచుండెడివారు. సాయిని దర్శించుటకు అనేకులు షిరిడి వచ్చుచుండెడివారు.
వచ్చిన వారి మనోభావములకు అనుగుణంగా సంభాషించుచు వారిని ప్రీతులు చేయుచు అనుపుచుండెడివారు. దరికి చేరి అర్థించిన వారికి లేదనక కాదనక అర్థించిన అర్థములు ఈడేర్చేవాడు. శ్రీ సాయి మహనీయుడనియో ఆగత అనాగతంబుల తెలుపుచుండుటచే మహాయోగి పుంగవుడనియో సాక్షాత్ పరమేశ్వరుండై ఉండనోపుననియో నాథులకు నాథుడు అగుటం చేసి సాయినాథుండనియో ఎవరి మనస్సులకు నచ్చినట్టులా వారిలో తలంచుచుండెడివారు. శ్రీ సాయిబాబా వద్దకు తరచూ పోవుచుండు వారల్లో మాధవరావు దేశపాండే అనగా శ్యామ, మహల్సాపతి, బాయిజాబాయి, లక్ష్మీబాయి షిండే అనువారులు ముఖ్యులు. వీరిలో బాబాకు సేవలు చేయుచు ఆత్మీయులై మసలుచుండెడివారు. బాబాకు దీపములనిన ప్రీతి నిండు నిత్యము దీపములు వెలిగించి వాటిని చూచుచు ఆనందించెడివాడు. అందులకే ఆ ఊరి వర్తకులను నూనెకే నిత్యము యాచించెడివాడు. వారలో కూడా మహనీయులకు సంగిన మహదైశ్వర్యములు చేకూరగలవని వసంగుచుండెడివారు. ఏ దినమున లభ్యమైన తైలమును ఆ దినమునందే దీపముల వెలిగించెడివాడు. ఏ లైటులు గావించుచుండెనో దానివలన లాభమేమియో తెలియకుండిరి. బాబా తెలిపినదేమన బాహ్య అంధకారమును దీపములతో పోగొట్టుడు, లోని అంధకారమును జ్ఞానజ్యోతితో పోగొట్టుడని తనలో తాను తన్ను ఆశ్రయించిన జీవరాశుల జ్ఞానజ్యోతులను అనుదినము తేజోవంతము చేయుచున్నాడనియో అనుచుండెడివారు. అటునుండా ఒకనాడు ఆ ఊరి వర్తకులెల్లరూ బాబాకు నూనె అవసంగరాదని నిశ్చయించుకొనిన వారలై బాబా వారి వద్దకు అరుగుదించినంతనే ముక్త కంఠమున లేదని నూనెనియ్య నిరాకరించిరి. బాబా ఏమియో పలుకక మసీదునకు వచ్చివేసెను. ప్రమీదలయందు యథాప్రకారము వత్తుల వైచి తంబిరేలు డొక్కునందు నీరు నింపి త్రావెను. నోటి నుండి ఆ నీటిని దీపములందు పోసి వత్తులు వెలిగించెను. ఆశ్చర్యం, అద్భుతం! ఆ వత్తులు వెలిగి రాత్రి అంతయు ఆ జ్యోతులు ప్రకాశవంతముగా వెలిగెను. బాబా ఏమి చేయునో గాంతమన కుతూహలంతో అదంతయు గమనించుచున్న వర్తకులెల్లరూ దిగ్భ్రాంతులై బాబా యొక్క ఈ అద్భుత లీలకు ఆశ్చర్యమున చేష్టలు దక్కి తమ అజ్ఞానమును వగచుచు బాబా పాదములపై పడి తమ అపరాధమును సైప ఎంతయో క్షమార్పణల వేడిరి. బాబా వారిని తగురీతిని మందలించి ఇక ముందు అసత్యమాడక సద్వర్తన కలిగి మెలుగుడని బోధించెను. శ్రీ సాయిని ఆశ్రయించిన వారులకు రక్షణను సంగి సర్వదా కాపాడుచుండెడివాడు. సాయి నివసించుచున్న మసీదుకు ద్వారకామాయి అని పేరిడిది. కృష్ణుడు నిర్మించుకొని వసించిన ద్వారక కృష్ణుని కెటులను అటులని తను నిశ్చయించుకొని నివసించుకున్న మసీదు అనియు, మాయి అన తల్లి అన తన బిడ్డలు ఆశ్రితులు ఎంతటి దుర్మార్గులైనను పాపకర్ములైనను వారిని తన ఎడిలోకి నిడుకొని ప్రేమార బుద్ధుల శుద్ధుల చెల్పుచు సాకుచు వారి అభివృద్ధిని కోరున్నది. అటుల మసీదు తల్లియగు పరాత్పరుడు అన సాయి తన్నాశ్రయించిన బిడ్డలు ఎంత దుష్టులు దుర్మార్గులు పాపభూయిష్ఠులైనను వారి వారి కర్మలు నిర్మూలనము గావించి తల్లివని ప్రేమార ఆదరించి అభివృద్ధి నిడునది అగుటం చేసి ఆ మసీదుకు ద్వారకామాయి అను నామము సార్థక నామధేయం వయ్యే. సాయి నిరంతరము ఆ ద్వారకామాయి అందే కాక దానికి పరిసరములందు గల అరణ్యములందు తిరుగాడుచుండెడివాడు. అటుల అరణ్యములందుండు తరి బాయిజాబాయి శ్రీ బాబాకు రొట్టె కూర చేసి పట్టుకొని అరణ్యములందు వెదికి పట్టుకొని తినిపించుచుండెడిది. బాబా అరణ్యములందు తిరుగాడు సమయములందు బాయిజాబాయి అనేక శ్రమలకు కష్టములకు ఓర్చి గుట్టల పుట్టల తిరిగి బాబాను వెతికి పట్టుకొని చక్కని చెట్టు నీడను విశ్రమింపచేసి తల్లి వలె ఆదరించి ప్రేమారపడిన శ్రమంబుల మరిచి భోజనమిడి ఆనందించుచుండెడిది. ఇటుల అరణ్యముల తిరుగుట మాని ద్వారకామాయందు స్థిరముగా నివసించుదనుక చేయుచుండెడిది. ద్వారకామాయందు నివసించు తరి బాబాకు నానాసాహెబ్ డేంగల్ అను నాతడు 3 వెడల్పు 4 మూరల పొడవు గల ఒక బల్లను పరుండు నిమిత్తము ఒసంగెను. బాబా దానికి 4 చింకి గుడ్డలతో పేలికలతో ఎత్తుగా మసీదు వెన్నుపట్టీకి ఊయల వలె వేలాడగా గట్టి ఆ బల్లపై 4 మూలల జ్యోతులను వెలిగించి ఉంచి వాటి మధ్యన పరుండెడివాడు. ఆ ఎత్తగు ఊయల అందును బలము లేని చీకి గుడ్డ పేలికలతో వేలాడు 3 వెడల్పు గల బల్ల, అందు 4 మూలల 4 జ్యోతులు, వాటి నడుమకు ఏ ఆధారము లేక ఎక్కుట,
అందు పరుండుట దిగుట మొదలైనవి అతి ఆశ్చర్యకర విషయములగుట చేతను, చమత్కారములకు చర్యలగుట చేతను ప్రజలు అనేకులు ఈ వింత చర్య కాంచుటకు అనవతరము వచ్చి బాబాకు చాలా అశాంతిని కలిగించెడివారు. ఇదిగాంచి బాబా ఒకనాడు ఆ ఊయల బలిని విరిచి పారవైచిరి. బాబా ద్వారకామాయిలో వసించుతరి దివారాత్రములు అత్యంత సన్నిహితుడిగా మహల్సాపతి ఉండేవాడు. ఆ మహల్సాపతికి నిత్యము అనేక విషయముల కథల రూపమును బోధించుచుండెడివాడు. అవి ఎల్లా అత్యాసక్తితో ఆలకించి గ్రహించి అతడు ఆనందించుచుండెడివాడు. అట్టి వాణిలో ఒకటి బాబా తాను సద్గురువును ఎటుల గుర్తించి పొందెనో తెలిపినది. మేము నలుగురం గలము. మాకు వలయు దానికై అన్వేషింప మొదలెడితిమి. అటుల అన్వేషించుచు పలుతావుల చెరించి తుదకు ఒక మహారణ్యంబున బడి వెదుకుచుంటిమి. అందు ఒకడు జ్ఞాన సిద్ధాంతము, ఇంకొకడు కర్మ సిద్ధాంతము, మరొకడు వైరాగ్య సిద్ధాంతమును, నేను భక్తి సిద్ధాంతమును ఆధారముగా చేసుకుని వెదకుచుంటిని. ఇటుల ఆ అడవులయందు చరించుచు తీవ్ర అన్వేషణ చేయుతరి మిక్కిలి అలసి సొలసిపోతుంది. అట్టితరి ఒక ఆటవికుడు మా దరికి ఏదించి మిక్కిలి ఆకలి దప్పికలతో అలసి సొలసి ఉన్న మమ్మల్ని గాంచి, మీరలటకెందుకు నిమిత్తము పోచున్నారు? మీరలు మిక్కిలి అలసి ఉన్నారు కావున నేను ఆతిథ్యమును స్వీకరించి భుజించి విశ్రమించి అలసట తీర్చుకునిన పిదప మీ కార్యము లీడేరా చెరవచ్చునని తెలిపా. అదియుంగాక అరణ్యంబులు వెదుకుతరి అడవుల వివరములన్నీ తెలిసిన వారిని వెంటనిడుకొని చనిన పని సులభమై శ్రమ తగ్గును కదా అనే ఆదర వాక్యములను ఆహ్వానించే. అంతా ఆ మిత్రులు ముగ్గురు అజ్ఞానుడుగు ఆటవికుడు తమకు తెలుపుట, తాము ఆలకించుట ఏమి ఇది అని భావించి అతనిని విడిచి అతని వాక్కులను ఆలకించక అడవి అంతయు తిరిగి తిరిగి ఏమీ కాంచలేక బయలుదేరిన చోటికే తిరిగి చేరేది. నేను అటుల కాక ఆటవికుడు తెలిపిన రీతి అతడు అసంగిన ఆహార పానీయంబుల గైకొని విశ్రమించి తిని లేచి చూచేసరికి ఆ ఆటవికుని బదులు అచ్చోట దేదీప్యమానమగు దివ్య తేజస్సుతో నొప్పు మహనీయుడైన వేంకుస దర్శనమిచ్చి ఆలింగనము చేసుకొని తన వెంట వత్తు ఆయనిది. తప్పక వత్తునని వారి వెంట చనితిని. వారు నన్ను ఒక దిగుడు బావి వద్దకు కొనిపోయి తలక్రిందులుగా చేతులు చాచి నన్ను నీరు అందకుండలాగున వేలాడదీసి కట్టి వేరొక తావునకు చనిరి. తిరిగి 1 గంట కాలం అయిన పిదప వచ్చి నన్ను పైకి తీసి ఎటులో ఉన్నదని ప్రశ్నించిరి. బ్రహ్మానందముగా ఉన్నదని బదులిడితిని. ఈ కథ తెలిపి బోధపడినదాయని మహల్సాపతిని అడిగి వినుమని ఈ విధముగా తెలిపాను. భగవంతుని మానవుడు అంతట తాను పొందలేడని, కావున భగవత్ సాక్షాత్కారము పొందిన మహనీయుని గురువుగా పొంది వారు తెలిపిన రీతి నడిచిన వారి ద్వారా పరాత్పరుని సులువుగా పొందగలమని, మరియు క్షుత్పిపాసలున్న మానసిక స్థిరత ఏకాగ్రతలో మృగ్యములగునని, అవి లేకున్నా కార్యములెటలు ఈడేరగలవు. కావున ఈ కథను జ్ఞప్తియందు ఉంచుకొనమని తెలిపెను. శాంతి, సహనము, కార్యదీక్ష మానవునకు చాలా ముఖ్యమనియు, ఎట్టి శమ దమంబులకైనను ఓర్చి శ్రమించిన నాడు మానవుడు ఎట్టి కార్యమునైనను సాధించగలడనియు, మానవుడు పృథ్వీస్థలియందున్న అన్నీయు సాధించగలడని బాబా తెలుపుచు వేరొక కథను ఈ రీతిగా తెలిపిరి. బాల్యమునందు బీడ్గావ్లో ఉదర పోషణార్థమై నౌకరీ చేయుటకు ఒక యజమాని దరికి చని ఉంటుంది. అచ్చోట నగిషీపుని చేయుటకు కుదిరితిని. ఆ యజమాని నా పని, నేర్పు, శ్రద్ధ, కార్యదీక్షలకు మిక్కిలి సంతృప్తి చెంది అంతకు పూర్వము తన వద్ద పనిచేయు వారులందరి జీతములు కలిపిన మొత్తానికి రెట్టింపు జీతమునిచ్చి ధరించుటకు చక్కని దుస్తులనిచ్చి ఆదరించెను. ఆ దుస్తులు ఇప్పటికీ ఎంతో ప్రేమతో చాలా జాగ్రత్తతో దాచుకుంటుంది. ఏ వస్తువులైనప్పటికీ వాటి విలువలను బట్టి ఆధిక్యత రాదనియో, అవి ఇచ్చువారి మానసిక ప్రేమ ఆదరణల బట్టి విలువలు ఉండునని, ఎట్టి అల్ప వస్తువునైనను నిరాదరణ చెయ్యరాదని తెలిపాను. శ్రీ సాయిబాబా ద్వారకామాయందు వసించుతరి చాలామంది యోగులు బాబా సాంగత్యము కోరి వచ్చుచుండెడివారు. బాబా షిరిడీలో నివాసం ఏర్పరచుకొనుటకు 12 సంవత్సరముల పూర్వము దేవీదాసు అను ఒక యోగి షిరిడీ యందు నివసించుచుండెడివాడు. అతడు బాబా సాంగత్యమును మిక్కిలి ఆశించి బాబా దరికి చనుచుండెడివాడు.
జానకీదాసు అన్న అతడు కూడా షిరిడి యందు వసించెడివాడు. అతండును బాబా సాంగత్యమన ప్రీతి గలవాడు. వీరు మారుతి దేవాలయమున కూర్చుండి అనేక విషయములు చర్చించుకొని చుండెడివారు. దేవీదాసు శ్రీ సాయిబాబా సమవయస్కుల వలె గోచరించెడివారు. షిరిడి నివాసులైన తాత్యాకోటి పాటీలు, కాశీనాథు అని వారలు బాబా షిరిడి రాకపూర్వము దేవీదాసునే గురువుగా భావించరి వారలు. పుటంబి అను గ్రామము నుండి గంగహీరు అను వైశ్యయోగి ఒక పరి షిరిడి అరుగుదించిరి. తోటకు నీళ్లు కడవలతో తెచ్చిపోయిచున్న శ్రీ బాబాను గాంచి షిరిడి ప్రజలతో బాబా సాక్షాత్ పరమేశ్వరుడే కాని అన్యుండు కాడని, మేలు జాతి రత్నమును రాయిగా భ్రమించుచున్నారని, మానవ రూపమున చరించు మాధవుడని హెచ్చరించెను. అక్కల కోట్కర్ మహారాజు శిష్యుడు అవల గ్రామ నివాసియగు ఆనందస్వామి షిరిడి ప్రజలతో సాయి సామాన్య మానవుడు కాడనియు, లోకోద్ధరణకే మానవ రూపధారి అయిన పరమాత్మయని గుర్తింపుడని తెలిపిన. గౌలీ బాబాయను 99 సంవత్సరముల వృద్ధుడు విఠోబా భక్తుడు. ఇతడు బాల్యము నుండి ప్రతి వత్సరమునందు 8 మాసములు పండరీపురమునందు, మిగిలిన 4 మాసములు గంగానదీ తీరమునను నివసించువాడు. పండరి నుంచి వచ్చుతరి షిరిడి చని బాబాను దర్శించుచుండెడివాడు. ఇతడు బాబాను పండరీనాథుని అవతారముగా గుర్తించి ఆరాధించెడివాడు. షిరిడి ప్రజలకు ఈ విషయము తెలిపెడివాడు. అహ్మద్ నగర్ నుండి జవహర్ ఆలీ అను నాతడు కొంతమంది శిష్యులను వెంటనిడుకొని రహటా గ్రామమునకు అరుగుదెంచెను. ఇతడు మహమ్మదీయుడు, చక్కని మాట నేర్పుగలవాడు. ప్రజలెల్లరూ ఇతని వాక్చాతుర్యమునకు ముగ్ధులై అతనికి లోబడి వీరిని మిక్కిలి ప్రేమ ఆదరణములతో ఆదరించి గౌరవించెడివారు. ఈతడు రహటాలో ఇడుగా అను గోడను కట్టుటకు నిర్ణయించుకొనినాడు. ఇడుగా అనగా మహమ్మదీయులు ప్రార్థన చేయు గోడ. ఈ గోడ కట్టు సందర్భమున ఊరిలో ప్రజలకి ఇతనికి మధ్య చాలా ఘర్షణ జరిగి అది కోట్లాట వరకు వచ్చినది. అప్పుడు జవహర్ ఆలీ సమీపమున గల షిరిడీ గ్రామం అరుగుదించెను. షిరిడీ యందు సాయిబాబాని కలిసి బాబాతో నివసించుచు షిరిడీ ప్రజలను తమ చమత్కార వాక్కులతో మోసగించి బాబా తన శిష్యుడని తెలిపిదొడంగినాడు. బాబా ఇప్పుడు అతనిని శిష్యుని వలనే మెలుంగుచు అతని సేవ చేయుచుండెడివారు. షిరిడీ ప్రజలకు ఇది సమ్మతము కాకుండేడిది. జవహర్ ఆలీ బాబాను తీసుకుని రహటా చనెను. కొంతకాలము రహటా ఎందును, మరికొంతకాలం షిరిడి ఎందును ఈ గురు శిష్యులు నివసించుచుండెడివారు. షిరిడి ప్రజలకు బాబా షిరిడి వదిలి రహటా చెనుట మిక్కిలి వ్యధ కలిగించెను. వారు రహటా పోయి బాబాను కొని తెచ్చుటకు ఏగు తెంచుతరి బాబా ఎడుగా వద్ద వారికి గోచరించెను. ఎట్టకేలకు బాబాను షిరిడీకి కొనిపోయిరి. కూడా జవహర్ చన్నెను. షిరిడీ వాసులైన తాత్యాకోటి పాటీలు, కాశీనాథుడు జవహర్ను దేవీదాస్ వద్దకు కొనిపోయిరి. దేవీదాస్తో అనేక భగవద్విషయములను చర్చించి వేటికి సరియగు సమాధానములు ఇయ్యలేక తన అజ్ఞానమును గుర్తించి పశ్చాత్తాపమును పొంది బాబాను శరణుంచొచ్చి క్షమాపణ కోరి వేడెను. శ్రీ సాయిబాబా వానిని ఆదరించి గౌరవించెను. అతడు షిరిడీ వీడి చనెను. ఈ సాయిబాబా క్రీస్తు శకం 1871 సంవత్సరములో 10 సంవత్సరముల వయస్సు గల వాని వలె షిరిడి అరుగుదెంచెను. వానిని ప్రథమున కలిసిన వారిలో మహల్సాపతి, తాత్యాకోటి పాటీలు, శ్యామ అను వారలు ముఖ్యులు. అప్పటికి తాత్యా వయసు 25 సంవత్సరములు. అతడు బాబాను కలిసిన నాటి నుండి 14 సంవత్సరములు అనగా క్రీస్తు శకం 1885 సంవత్సరం పర్యంతము బాబా వెంట తిరుగుచు బాబాతోనే ద్వారకామాయందు శయనించుచుండెడివాడు. ఈ 14 సంవత్సరములు పగలెల్లా అడవుల యందు తిరుగుచు రాత్రిళ్ళు ద్వారకామాయందు ఉండేవాడు. క్రీస్తు శకం 1888 సంవత్సరం నుండి ద్వారకామాయందు స్థిరముగా రాత్రింబవళ్ళు వసించుచూ ఉండేవాడు. తాత్య తండ్రి మరణించుటచే కుటుంబ బాధ్యత పైపడ తాత్య ఆ వత్సరము నుండి తన ఇంటనే శయనించేవాడు. శ్రీ బాబా ద్వారకామాయందు హోమగుండము అంటే ధునిని ఒకదానిని వచ్చిన నాటి నుంచి నెలకొల్పి నిత్యాగ్నిహోత్రము ఉండునట్లు చేసెను. దానిని ధుని అనడివారు. ఇది ఏమి అన ఈ పాంచభౌతిక శరీరము ఈ కట్టెల వలె నశించి బూడిద అగుననీయు మానవుని అంతరంగమున ఆ ధుని వలనే నిత్య జపాగ్నిని ప్రజ్వరిల్ల చేయుచుండవలననియు యజ్ఞములలో జపయజ్ఞము నేను అను సత్యమును చూపుటకు అని తెలిపిడివాడు.
తన సాన్నిధ్యమునకు అరుగుదెంచిన వారి పూర్వజన్మ కర్మల ధునియను జపాగ్నియందు వేల్చి భస్మీపటలము గావించుచున్నానని తెలిపి అందరి భస్మమును ఊది లేక ఉది అని ప్రసాదముగా ఎల్లరకు పంచి ఇచ్చెడివాడు. షిరిడీలో బాబా వద్దకు గణపతి కోటి పటేలు అను నాతడు తరచూ పోవుచూ సేవించుచుండెడివాడు. జవహర్ ఆలీతో రహటాలో వసించుతరి చంద్రభాను సేఠ్ అను నాతడు బాబాను తన గృహమునకు కొంపోయి సేవించుచుండెడివాడు. కొంతకాలమునకు అతడు మరణించెను. అతని అన్న కుమారుడగు కుశాలచందు కూడా బాబాను మిక్కిలి శ్రద్ధ భక్తులతో సేవించుచుండెడివాడు. బాబా అతనిని మిక్కిలి ప్రేమతో ఆదరించెడివాడు. శ్రీ బాబా తన యొద్దకు వచ్చి వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా చూచువాడు. కొంతమందిని వెంటనే తిరిగి పొమ్మనివాడు, కొంతమందిని తొందరగా తిరిగిపోవ కోరినను కొంతకాలం అచ్చటనే నివసించమనివాడు. బాబా ఆజ్ఞను కాదని ఎవ్వరైనా తమ ఇచ్ఛ చొప్పున సంచరించిన వారు అనేక ఇడుములకు గురి అగుచుండెడివారు. ఒకనాడు తాత్యాకోటి పటీలు త్వరితగతిని కోపర్గాం సంతకు బయలుదేరుచు బాబాను గాంచి అనుజ్ఞ వేడెను. బాబా అతనిని కొంత తడవాగి చనుమనెను. కానీ తాత్యా మిక్కిలి తొందరపడుచుండుట గాంచి శ్యామాను వెంటకొని చనుమనెను. కానీ అతడు వినక తన టాంగాపై షిరిడి విడిచి చనెను. సావుల్ బావి ధరికి సమీపించేసరికి గుర్రములలో ఒకటి కొత్తది అగుటచే బెదిరి కాలు బెణికి కింద పడెను. టాంగా బోల్తాపడి తాత్యాకు కూడా గట్టి దెబ్బలు తగిలిను. వెంటనే అతడు బాబా ఆజ్ఞను ఉల్లంఘించుటచే కలిగిన విపత్తు అని గుర్తించెను. కానీ మరి ఒక పర్యాయము కూడా ఇటులని బాబా ఆజ్ఞను ఉల్లంఘించి కోలహార్ గ్రామమునకు పయనించిపోయి అనేక ఇక్కటులకు ప్రమాదములకు గురి అయి బాబాను మనమున స్మరించి బయటపడెను. అప్పటి నుంచి తాత్యా జీవిత పర్యంతము బాబా వాక్కులను ఎల్లప్పుడూ శిరస వహించుచుండెడివాడు. ఒకనాడు ఐరోపా దేశీయుడగు దొరయొకడు బాబా దర్శనార్థము షిరిడి వచ్చెను. బాబా వానికి దర్శనమియ్యక ద్వారకామాయికి సమీపమున గల బుఢారములో సకల సౌకర్యములు అనుగూర్చి అందు వేచి ఉండమని తెలిపిరి. బాబా పాదములకెరగి వారి చేతిని ముద్దిడుకొనవలెనని ఆతృత చెందెను. కానీ బాబా వానికి అనుమతినీయలేదు. అందుచే అసంతుష్టుండై వెంటనే షిరిడీకి విడిచిపోవ నిశ్చయించెను. కానీ బాబా వానిని ఆ దినముండి మరుచటి దినమున పొమ్మని కబురంపిరి. ఆ దొర వాక్కులను ఉల్లంఘించి వెంటనే షిరిడి విడిచెను. ప్రయాణములో టాంగా బోల్తాపడి అనేక గాయములకు గురి అయి కోపర్గాం ఆసుపత్రి యందు ఉండిపోవలసి వచ్చెను. ఒకపరి కాకా మహాజని షిరిడి పోయి బాబాను దర్శించి అచ్చట వారి వద్ద ఒక వారము దినములు ఉండి గోకులాష్టమి ఉత్సవమును గాంచి తిరిగిపోవ నిశ్చయించుకొని షిరిడి చేరెను. అతడు బాబా దర్శనమునకు పోయి నమస్కరించి కూర్చుండెను. వెంటనే బాబా కాకాను ఎప్పుడు తిరిగిపోదువు అని ప్రశ్నించాను. అంత కాక బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడు అనేను. అంత వెంటనే నీవు షిరిడి వదిలి పొమ్మని బాబా పలికాను. సాయి ఆజ్ఞను అనుసరించి వెంటనే షిరిడి వదిలి బొంబాయి చేయుసరికి అతని యజమానికి హఠాత్తుగా జబ్బు చేయుటచే కాకా మహాజని రాక అత్యవసరముగా నుండి కాకా పేర షిరిడి జాబు రాసిరి. కానీ ఆ లేఖ తిరుగ బొంబాయి పంపిరి. బాబా ఆజ్ఞానుసారము నడుచుటచే కాకా మిక్కిలి మేలు పొందెను. ఒకనాడు బాబు సాహెబ్ ధుమాల్ అను న్యాయవాది నిఫాడ్ గ్రామానికి కేసుపైన పోవచ్చు షిరిడి యందు దిగి సాయిబాబాను దర్శించి వెంటనే చనవలెనని నిశ్చయించుకొనెను. కానీ అతడు బాబాని దర్శించి అనుజ్ఞ కోర బానిని ఒక వారము దినములు అచ్చటనే ఉండమనిరి. అతడు బాబా ఆజ్ఞకు కట్టుబడి వారము దినములు అచ్చట ఉండి బాబాను సేవించెను. అతడు తిరిగి అనుజ్ఞ గైకొని పోవుసరికి అచ్చట మెజిస్ట్రేట్కి కడుపునందు అధికమగు నొప్పి పుట్టుటచే ఆ కేసు వాయిదా వేసెను. కొన్ని మాసములు వెనుక తిరిగి విచారణ జరపబడెను. ధుమాల్ ఆ కేసును గెలిచెను. నిమోన్ గ్రామపు గౌరవ మెజిస్ట్రేట్ అగు నానాసాహెబ్ నిమోంకరు తన భార్యతో కూడి షిరిడీ పోయి ద్వారకా మాయి యందు బాబా సేవ చేయుచు కాలము గడుపుచుండిరి. వారలు షిరిడీలో ఉన్న తరి బేలాపూర్ నందు గల వారి కొమరునకు జబ్బు చేసినను వార్త తెలిసెను. నిమోంకరు భార్య బేలాపూర్ వెళ్ళి కొమరుని ఆరోగ్యము చూచి అచ్చటనున్న బంధుమిత్రాదులతో కొంతకాలము ఉండి రాగోరెను. కానీ నిమోంకరు అందుల తీయకొనక కొమరుని గాంచి ఒక్క దినంబులో షిరిడీ రమ్మనమనెను.
భర్త ఆడిన మాటలకు కించపడి చింతించుచు బాబాను దర్శించి బేలాపూర్ జన నిశ్చయించింది. దంపతులు బాబాను దర్శించిరి. అంత బాబా ఆమె ఆంతర్యమును గ్రహించి వెంటనే బేలాపూర్ పోయి కొంతకాలం అచ్చట ఆగి బంధుమిత్రాదులతో గడిపి రమ్ము అని తెలిపెను. నానాసాహెబ్ చంద్రోత్కర్తో సంభాషించుచున్న ఆమె భర్తయగు నిమోంకర్ కూడా బాబా ఆజ్ఞను వినెను. అంత బాబా మాటలకు మిక్కిలి ఆనందించి భర్త ధరిని సెలవు గైకొని వెడలను. కోపర్గాం తాలూకాలో కొరావే అను గ్రామమున కసాయి జాతికి చెందిన అమీర్ శక్కర్ అనువాడు కలడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారి, మంచి ఉన్నత స్థితి యందు ఉన్నవాడు. అతడు బాతము జబ్బుతో బాధ నొందుచుండెడివాడు. భగవంతుని సేవించి తన బాధ నివారణ నొంద నిశ్చయించుకొని షిరిడీ చేరి తన బాధ నివారింపమని బాబాను వేడుకొనెను. వానిని బాబా చావడియందు నివసించమనెను. అది మిక్కిలి తేమ చెమ్మాగల ప్రదేశము. వాత రోగులకు నివాసయోగ్యమైనది కాకపోయినను బాబా ఆజ్ఞానుసారము అచ్చటనే నివసించుచు ఉదయ సాయంకాలములందు బాబా చావడి వైపు చనుతరి వానిని దర్శింపుచు 9 మాసములు గడిపెను. ఆ దినములలో బాబా దినము విడిచి దినము చావడి యందు నిదురించువాడు. 9 మాసములు చావడిలో నివసించి విసిగి వేసారి ఒకనాడు బాబాకి తెలుపకయే షిరిడీ విడిచి కోపర్గాంకి పోయి అచ్చోట ఒక సత్రమునందు బస చేశాను. ఆ రాత్రి ఆ సత్రమునందు ఒక ఫకీరు చావు బ్రతుకుల మధ్య నలుగుచు నీరు కావాలనని కోరెను. సమీపమునందు ఉండుటచే అమీరు అతని నోట నీరు పోయగా ఆ ఫకీరు మృతుండయ్యే. అంత అమీరు చాలా భయపడి రక్షక భటులు తానే కారకుడని శిక్షింతురని వెరచి ఏమియో పాలుపోక బాబా అనుజ్ఞ లేక షిరిడీ విడిచి వచ్చినందుల వల్ల ఈ ఆపదలో చిక్కుకొంటి కదా అని పశ్చాత్తాపపడి బాబాను స్మరించి శరణు వేడి బాబా నామస్మరణ కావించుకొనుచు వచ్చిన దారిని షిరిడీ చేరి ఆపద నుంచి రక్షింపబడెను. రోగము నివారణయ్యే. నిత్యము బాబా వెంటయుండి అమీరు బాబాకు సమీపమున నిద్రించువాడు. ఒకనాటి రాత్రి బాబా తన సటకాను నేలపై కొట్టుచు సర్పమరుగు దించినని త్వరపడుమని అమీరుకు తెల్ప అతడు దీపపు కాంతిలో తన చెయ్యి పక్కన సర్పమును గాంచి మిక్కిలి ఆశ్చర్యమును ఉంది బాబాకు తనపై గల ప్రేమకు మిక్కిలి సంతసించెను. ప్రమాదము నుండి రక్షింపబడెను. బలరాం మంకడ్ అను గృహస్థుండొకడు బాబా భక్తుడు. బాబాకు అత్యంత ప్రియుడు. వాని భార్య చనిపోవుటచే ఐహిక విషయములకు రోసి తన కుమారునికి గృహ బాధ్యతలను అప్పగించి షిరిడీ చేరి బాబాను సేవించుచు కాలము గడుపుచుండెడివాడు. వాని భక్తి శ్రద్ధలకు బాబా సంతసించి వానికి సద్గతి కలుగజేయనించి వానికి 12 రూకలనిచ్చి సతారా జిల్లాయందు మంచీంద్రగఢ్కి పోయి అచ్చట జపము చేయ నియమించెను. బాబాను విడిచి వేరు తావకు పోయ నిచ్చ లేకున్నను బాబా ఆజ్ఞను అతిక్రమింపజాలక మంకడ్ మంచీంద్రగఢ్కి పోయి బాబా తెలిపిన రీతి జపము చేయతొడంగెను. మంచీంద్రగఢ్ ప్రకృతి సౌందర్యమునకు ఆటపట్టి మిక్కిలి రమణీయతను ఒప్ప మంకడ్ మనస్సు ప్రకృతితో పాటు ప్రశాంతత వహించి తీవ్రముగా జపము చేయ మొదలెడెను. అంత ఒకనాడు బాబా వానికి దర్శనమీయ మంకడ్ సంతసించి బాబాకు నమస్కరించి తనని ఏలు షిరిడీ నుంచి పంపించి వేసితిరని ప్రశ్నించె. అందులకు బాబా ఇటుల జవాబున సంగే, నన్ను శరీరధారి అయిన మానవ మాతృనిగానే భావించుచుంటివి. షిరిడీ యందు అనేక యోచనలు నీ ప్రశాంతతకు భంగమును అనుగూర్చినవి. నన్ను సర్వాంతర్యామి అయిన పరాత్పరునిగా గుర్తింపచేసి అనుభవపూర్వకమగు జ్ఞానమును నీకు ప్రసాదింపనించి నిన్నిచ్చటకు పంపితిని. ఇప్పుడు గుర్తించితివి కదా అని అతనికి జ్ఞానోపదేశముని అనర్చే. అంతా మంకడ్ మనో చాంచల్యమును వీడి షిరిడీకి పయనమయ్యను. పూనా నుంచి దాదర్కు పోవు రైల్లో టికెట్టు కొరకు పోగా జనసమ్మర్ధము మిక్కుటముగా ఉండుటచే దిక్కు తోచక చింతించుచు నిలువబడి ఉండే. అత్తరి అచ్చోటికి ఒక లంగోటి ధరించి కంబళినొక దానిని కప్పుకొనిన ఒక పల్లెటూరివాడు మంకడ్ దరికి అరుగు తెంచి తన వద్ద దాదర్ టికెట్ కలదని తాను దాదర్ పోవ విరమించుకొంటినని తెలిపి మంకడ్కి ఆ టికెట్ నుంచి అంతర్ధానమయ్యాను. ఈ అద్భుత ఆశ్చర్య సంఘటనతో కొంత తడవునకు తేరుకొని బాబాయే స్వయంగా వచ్చి
సాయపడెనని గుర్తించి ఆనందమున షిరిడి చేరెను. జీవిత పర్యంతము బాబా సేవ యొనగొచ్చుచు తన జీవితమును ధన్యత్వము అందించుకొని శరీరమును చాలించెను. క్రీస్తు శకము 1886 సంవత్సరంలో బాబా తన భక్తులను ఎల్లచేర పిలిచి తనకు అత్యంత ప్రియతముడును సన్నిహితుడు అగు మహల్సాపతితో తన శరీరమును 3 దినములు బహు జాగరూకతతో కాపాడమని, తాను 3 దినముల వెనుక తిరిగి శరీరమును ప్రవేశించునని, అటుల లేవక శరీరమును విడిచినచో 4వ దినమున ద్వారకామాయకు ఎదురుగా ఉన్న ఖాళీ జాగాలో సమాధి చేయమని తెలిపి, ఆ జాగాలో 2 జెండాలను గుర్తుగా పాతించి తన శరీరమును మహల్సాపతి తొడపై ఉంచి ప్రాణములు విడిచెను. ఊపిరి నిలిచి చలనము లేని శరీరమును మహల్సాపతి కంటికి రెప్పవలే కాపాడెను. మిగిలిన వారిలో బాబా మరణించెనని, అటుల ఆ శరీరమును ఎన్ని దినములు ఉంటురని, ఆ శరీరమును సమాధి చేయవలెనని ఉద్యుక్తులైరు. కానీ మహల్సాపతి వారినెల్లరా వారించి బాబా వాక్కుల తెలిపి 3 దినములు అటులనే కాపాడారు. 4వ దినమున తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరము చైతన్యపూరితమై చలనము కలిగినదాయను. కొలదిసేపటికి బాబా యథాస్థితిని లేచి కూర్చుండెను. మహల్సాపతి బాబాను ఈ 3 దినములు ఎందేగిరి ఏమి చేసిరి అని పృచ్ఛించెను. అంత బాబా మహల్సాపతి యందు ప్రీతుడై ఇటుల తెల్పదొడంగెను. పరమేశ్వరుడు లోకోద్ధరణకై తన కళలతో కొన్ని అంశాలు గైకొని ఒకే కాలమందు అనేక నామరూపములు గైకొని అనేక తావుల జీవులను ఉద్ధరించుచుండును. అట్టివానిలో వంగదేశమందు క్రీస్తు శకము 1836 ఫిబ్రవరి 18వ తేదీన ఉద్భవించిన శ్రీరామకృష్ణ పరమహంస అను పేరున ప్రసిద్ధుడైన గదాధరుడు ఒకడు. భగవదంశలలో 2 ఒకే కారణ జన్ములము. అతడు నేను మరికొంతమంది సమకాలికులము. మాలో మాకు అతి సన్నిహితత్వం ఉండును. తన పని పూర్తి కావించుకొని నిర్యాణ్మోఖులై ఉన్న శ్రీ రామకృష్ణ పరమహంసను కాంచి అనేక దేవ రహస్యముల సంప్రదించి తదుపరి కార్యక్రమముల నిర్ణయించి అవతార సమాప్తి పర్యంతము ఉండి ఆ అంశల గైకొని తిరుగా ఈ భౌతిక శరీరమున ప్రవేశించి తిరిగి అని తెలిపారు. షిరిడి యందు రాధాకృష్ణమాయి అనునామె ఒకతే నివసించుచుండెడిది. ఆమె మిక్కిలి చక్కనిది. బాబా అని నా మిక్కిలి భక్తి ప్రేమలో కలది. నిత్యము బాబా నివసించు ద్వారకామాయిని బాబా నడుచు దారులను ఊడ్చి పరిశుభ్రము చేయుచుండెడిది. బాబాను నిత్యము సేవించుచుండెడిది. అనేకుల పరీక్షార్థము ఈ రాధాకృష్ణమాయి ఇంటికి పంపుచుండెడివారు. ప్రేమ అయిన ప్రపంచమును ప్రేమించు కాముక ప్రేమ కాదు, ప్రభుని చేరు నిష్కళంక కామరహిత ప్రేమ. ఆ ప్రేమ బంధక ప్రేమ కాదు, బంధ నిర్మూలన ప్రేమ. అట్టి ప్రేమ ప్రభుని హృదయమున బంధించును. ప్రభుండు అవతారములేలా ధరించునన జీవులపై ప్రేమ చేతనే. ప్రేమయే దైవం. ఏతత్ సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.